నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడేటువంటి ఐటమ్స్లో చాట్ ఐటమ్ ఒకటి. వీటిలో టేస్టీగా ఉండే 2 వెరైటీస్ని ఇప్పుడు మనం తయారు చేద్దాం. పాపిడి చాట్ కోసం ముందుగా పాపిడి తయారు చేసుకోవాలి. పాపిడి తయారీకి కావలసినటువంటి పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో బొంబాయి రవ్వ, మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, నూనె వేసుకుందాము. అన్నీ కలిసేంతవరకు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇది చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ నీరు బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం పైన. ఇప్పుడు దీన్ని తడి క్లాత్ కప్పేసి 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొకసారి బాగా నీడింగ్ చేసుకుందాము. ఇలా తయారైన పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా పాముకుందాము. ఇది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా పాముకుందాము. ఇప్పుడు వీటిని రౌండ్గా కట్ చేసుకుందాము. మిగతా పాపిడీలన్నీ రెడీ అయ్యేంత వరకు వీటి మీద తడి క్లాత్ కప్పేసుకుందాము. ఇప్పుడు వీటిని మరుగుతున్న నూనెలో మీడియం మంట మీద ఎర్రగా వేయించుకుందాము. పాపిడీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు చాట్ తయారీ విధానం చూద్దాము. చాట్ తయారీకి కావలసినటువంటి పదార్థాలు: ముందుగా ఆలుగడ్డ మిశ్రమం తయారు చేసుకుందాము. ఉడికించి చిదిమి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలో ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు పెరుగు మిశ్రమం తయారు చేసుకుందాము. ఈ పెరుగులో ఉప్పు, పంచదార వేసి కలిపి పక్కన పెట్టుకుందాము. చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు పాపిడీస్ అన్నిటినీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని వీటి మీద టాపింగ్స్ అన్నీ కూడా పెట్టుకుందాము. ఆలుగడ్డ మిశ్రమం, రెడ్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, టమాటో ముక్కలు, ఉడికించిన మొలకలు. ఇక్కడ నేను పెసర మొలకలు యూజ్ చేస్తున్నాను. చాట్ మసాలా, స్వీట్ చట్నీ,
జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, పెరుగు మిశ్రమం, కొత్తిమీర, దానిమ్మ గింజలు, సన్న కారపూస, మళ్ళీ టాపింగ్స్ వేసుకుందాము. రుచికరమైనటువంటి పాపిడి చాట్ రెడీ. ఇప్పుడు మనం మొలకల చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారీకి కావలసినటువంటి పదార్థాలు: ఒక బౌల్లో మొలకలు తీసుకుందాము. ఇక్కడ నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. దాంట్లో పెసలు, శనగలు, బఠానీలు వేశాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. జీలకర్ర పొడి, ఎండు కారం, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, రెడ్ చట్నీ, స్వీట్ చట్నీ, ఉడికించిన మొక్కజొన్న గింజలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర, చాట్ మసాలా, దానిమ్మ గింజలు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. చక్కగా అందంగా మరికొన్ని ఐటమ్స్తో గార్నిష్ చేసుకుందాము. సర్వ్ చేసుకునే ముందు నిమ్మకాయ రసం పిండుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టపడే రుచికరమైన ఆరోగ్యకరమైన మొలకల చాట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.